ఇన్నారులో గ్యాస్ బండ పోయి కొండెక్కింది. ఓ కొడుకు ఏం వండుకోవాలి ఎట్లా వండుకోవాలి అని పరిశాన్ కాకుర్రి. ఇండ్లల్లో అడకం చేసే గ్యాస్ కాదు, హోటళ్లు రెస్టారెంట్లలో అడకం చేసే కమర్షియల్ గ్యాస్ బండే పిరమైంది. ఎంత ఉత్త 993 రూపాయలే పెరిగింది. ఇగేముంది 19 కిలోల సిలిండర్ 3315 రూపాయలు అయ్యింది. అంతా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం చేయబట్టికే. ఫిబ్రవరిలో యుద్ధం చాలైతే మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్లో 195 రూపాయలు పెంచిన సమర్ కంపెనీలు ఇప్పుడు ఏకంగా 993 రూపాయలు పెంచేసినాయి. యుద్ధం నడుస్తుండే వరకు హర్ముజ్ జలసంధి నుంచి సమర్ రాక తగ్గింది, సప్లై లేదు కాబట్టి రేట్లు పెంచక తప్పలేదు అనుకొస్తున్నారు. ఇంకా నయం అదే వంకతోని ఇండ్లల్లో అడకం చేసే గ్యాస్ బండ రేటు పెంచలే. ఏమో రేపు ఆపన్సుత అవుతుందేమో గానీ హోటళ్లు రెస్టారెంట్లు నడిపేటోళ్లకు మాత్రం సుక్కలే. ఇప్పటికే గ్యాస్ చక్కగా అందక చాలా మూతపడ్డాయి. ఇక ఇప్పుడు పెరిగిన రేట్లతో ఇంకిన్ని మూతపడతాయి. ఎట్లనో తిప్పల వాటి నడిపించినా ప్రతొక్క దాని మీద రేట్లు పెంచి పబ్లిక్ తా నుంచే గుంజుతారు పక్క. గా రెండు దేశాల నడుమ యుద్ధం ఎన్నడాగుతుందో, దునియా దేశాలకు సమర్థిప్పలు ఎన్నడ తప్పుతాయో పో.